పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. తరచూ చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఒక సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో రాజకీయాలతోనే కాకుండా తరచూ తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎంతోమంది తమ పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఈ హీరో గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజమైన ప్రేమ కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గీతాకృష్ణ వ్యాఖ్యల ప్రకారం బద్రీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ బద్రీ సినిమా షూటింగ్ అప్పుడు హీరోయిన్ ఆమిషా పటేల్ని ప్రేమించారని, అయితే ఆమె సినిమాలు మానేస్తేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆమిషా కండిషన్కి నిరాకరించింది అని తెలిపారు. ఇక ఆ తర్వాత మరిన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ అనుషా పటేల్తో విఫలమైన ప్రేమ కారణంగా ఆ కోపంతోనే రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారని ఆయన తెలిపారు. కాగా బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయిషా పటేల్, రేణు దేశాయ్ ఇద్దరూ నటించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమలో ఉన్నారు అని, డేటింగ్ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్, ఆమిషా పటేల్ ప్రేమలో ఉన్నారు అన్న విషయం కనీసం అప్పట్లో రూమర్ కూడా వినిపించలేదు. ఇక ఇప్పుడు దర్శకుడు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పాపులారిటీ కోసం వేరే వారి వ్యక్తిగత జీవితాల గురించి ఇలాంటి తప్పుడు మాటలు చెప్పటం తగదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక పెళ్లైన కొద్ది సంవత్సరాలకే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినావోతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశమవుతున్నాయి.